కానీ అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీరు వ్యక్తిగతంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయన కూడా ఏమంటున్నారు కోటేశ్వరరావు గారు, సో రద్దు చేయండి, ఆపేసేయండి, ఫోర్స్ తీసుకురండి, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా చేయాల్సిన పని లేదు. ఒకవేళ నిబంధనలకు విరుద్ధం అనుకుంటే మీరు ప్రొసీడ్ అని చెప్తున్నారు. ఆయనను ఎందుకు మీరు వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు? ఒక్క విషయం, వారు మాట్లాడి చెప్పండి. మల్లయ్య గారు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, బొల్ల మల్లయ్య గారు మీరు మాట్లాడండి. ఒక నిమిషం ఆచార్య గారు ఒక నిమిషం. ఎన్నికల సందర్భంలో ఓట్లు ఒకటే ప్రధానం అని చెప్పేసి ఓట్ల రాజకీయాల కోసం ఈ రోజు మైనార్టీలు గుర్తొచ్చిరన్న విషయాన్ని పక్కకు పెట్టి మీరు వ్యక్తిగతంగా ఇవన్నీ ఇటు తీసుకుపోతున్నారు, డైవర్ట్ చేస్తా ఉన్నారు. ఈ రోజు ఆధారంగా ఓకే, మైనార్టీలు అంటే ప్రేమ ఉంది. కాంగ్రెస్ కి స్వాతంత్రం అప్పటి నుంచి మైనార్టీలు కాంగ్రెస్ తో ప్రయాణం చేసిరు. ఇన్ని రోజుల నుంచి మామూలుగా మైనార్టీలకు ఒరగబెట్టింది ఏంది? కాంగ్రెస్ 70 సంవత్సరాల పరిపాలనలో ఇప్పటికి కూడా పంచ షాపులు వేసుకుంటున్నారు, పండ్ల దుకాణాలు అమ్ముకుంటున్నారు, పిచ్చరికంలో ఉన్నారు, పేదరికంలో ఉన్నారు, అదే మక్కుతా ఉన్నారు. ఆర్థికంగా బలోపేతం చేయడానికి కాంగ్రెస్ అధికారంలో రావడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేసి సహకరించిన మైనార్టీలకు ఈ రోజు ఒరగబెట్టింది లేక, మొన్న ఎన్నికలలో అవకాశం ఇస్తే కూడా ఓడిపోయిన అభ్యర్థి అని చెప్పి తెలిసినాక 2 సంవత్సరాలు గుర్తురాక, ఎటువంటి గుర్తింపు ఇవ్వక, ఒక కార్పొరేషన్ ఇవ్వక, ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా, మైనార్టీ నుంచి మొన్న ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా ఈ రోజు అక్కడ మైనార్టీల ఓట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఓట్ల రాజకీయం కోసం ఈ రోజు ప్రాధాన్యత ఇచ్చేసి ఒకవైపు ఎన్నికల కోడ్ ఉన్నా కానీ అడావుడిగా ఈ ప్రమాణ స్వీకారాలు చేపించడం అనేది దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అంటున్నాం అంతే. దీని మీద మామూలుగా చర్చ కొనసాగించండి. మీరు వేరే ఏదో దేశ రాజకీయాలు ఆయన ఇట్లా చేసింది కాబట్టి నేను ఇట్లా చేసిండు, ఆయన చేసింది కాబట్టి ఆయన తోల మేము పోతాం అంటే మామూలుగా ఇంకా వేరే తేడా వ్యత్యాసం ఏముంది? ఆయన చేసిన దాన్ని మీరు కొనసాగిస్తే. ఇంతకుముందు పవన్ గారు అంటున్నారు మొత్తం కొల్లగొట్టేసిరని. ఈ రోజు 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిరు. దేనికి పెట్టిరు? కేవలం 2 సంవత్సరాలు అయిపోయింది. మేము 10 సంవత్సరాలలో పార్లమెంట్ సాక్షిగా 3.5 లక్షల కోట్లు తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పు అని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. దానికి సంబంధించిన కాళేశ్వరం ఉన్నాయి, ఇతర పథకాలు ఉన్నాయి, దానికి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీ ఉంది. ఇలా 2.5 లక్షల కోట్లు అప్పు చేసిరు 2 సంవత్సరాలలోనే. మరి దీని గురించి ఎందుకు మాట్లాడరు? కాబట్టి ఇవాళ అప్పు చేసిరు, వేరే వాళ్ళ మీద బురద చల్లటం. మీకు అప్పులలో ఉన్న రాష్ట్రానికి ఏం చేస్తామని చెప్పేసి మీరు మామూలుగా హామీలు ఇచ్చిరు. మీరేం పరాయి దేశం నుంచి రాలేదు కదా. ఈ రాష్ట్రంలోనే పుట్టిరు, ఈ రాష్ట్రంలోనే పెరిగారు, ఈ రాష్ట్రంలోనే ప్రధాన పాత్ర పోషించి. ఓకే చెప్పండి. వారి దగ్గర కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టున్నది. సరే, డిబేట్లో మనం ముందుగా అనుకున్నది ఏంటంటే ఖచ్చితంగా ఎన్నికల సమయంలోనే మీకు మైనార్టీలు గుర్తుకొచ్చిరా? మైనార్టీల ఓట్ల కోసమే మీరు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తున్నారా? ఏం చెప్తారు? అద్భుతమైన ప్రశ్న అడిగారు. ఇప్పుడు మల్లయ్య యాదవ్ గారు కూడా ఇప్పుడు మీరు రాష్ట్రంలో అప్రపాలైన తెలిసి అప్రపాలైన రాష్ట్రం అని చెప్పి తెలిసిన తర్వాత హామీలు అలుగుగానే హామీలు ఎట్లు ఇచ్చారు? అధికారంలో రావడం కోసం హామీలు ఇచ్చారు కదా. వాళ్ళు 10,000 ఇస్తాను, 15,000 ఇస్తాను, మామూలుగా ₹1,00,000 మరి అప్పులలో ఉన్నదని చెప్పి తెలిసినాక ఇవన్నీ ఎట్లా హామీలు ఇచ్చారు? అధికారం కోసం ఇచ్చారు. ఇచ్చినాక ఇప్పుడు వరకు 2 సంవత్సరాలు అయితే కనీసం ఒక హామీ గ్యారంటీ నెరవేర్చిన దాఖలాలు లేకపోయా. ఈ రోజు ఎక్కడ ఎన్నికలు జరుగుతాయి ప్రజాస్వామ్య విరుద్ధంగా ఈ రకంగా మీకు అధికారం ఉంది కదా, వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తానో, వీళ్ళకి హామీలు ఇస్తానో, వీళ్ళని గుప్పిట్లో పెట్టుకుంటున్నా అయిపోతుంది అని చెప్పి అనుకుంటే ఇది మంచి సాంప్రదాయం కాదు అంటున్నాం అంతే. ఓకే, పవన్ గారు చెప్పండి. మల్లయ్య యాదవ్ గారు అద్భుతమైనటువంటి విషయాలు చెప్పింది. ఎస్, ఐ అగ్రీ విత్ హిమ్. అయితే పెద్ద మనిషిగా వారికి నేను చెప్పలేను, కానీ డిబేట్లో ఉన్నటువంటి విషయాలు చెప్తాను. ఇప్పుడు వారు ఏమన్నారు? కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు చేసింది ఎప్పుడు వాడుకున్నారు అన్నారు. కొంచెం వెనుకకు పోయి చరిత్ర 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చినవా లేదా? ఏం శ్రీనివాస్ గారు మీరు రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చినారు లేదండి ముస్లింలకు, మైనార్టీలకు? ఇచ్చినా లేదా? ఇచ్చిన పార్టీ ఎవరండి?
ముస్లిం మైనారిటీలు కూడా ఈ దేశంలో ఒక భాగం ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ కంట్రీ అండ్ సొసైటీ అని కాపాడుకున్నది ఎవరు? పవన్ గారు మీలాగనా? పవన్ గారు మీరు రాజశేఖర వాడుకున్నారు. రెడ్డి గారు తీర్మానం చేసి పెట్టినా కోర్టులో న్యాయస్థానానికి పోయిన తర్వాత అది నిలబడలేదు. ఇవాళ 42% రేవంత్ రెడ్డి గారు పెట్టి మీరు ఆగండి సార్, మీరు ఆగండి. మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? 4% రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రెండో విషయం చెప్తానండి, 12% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మైనారిటీ ఓట్లు దోచుకొని వాళ్ళకు పంగనామాలు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ కాదా అండి? పనికి పాపం ఆయన మా అలీ గారిని తీసుకొచ్చి మా హోంమంత్రిగా చేసి ఆయన ఏమన్నారండి మా బయట సొసైటీలో సెక్యూరిటీ